ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. 2వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీదను విచారణకర్తగా అతను నియమించెను. తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఈ మేలకు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. చెప్పండి కొట్టండి. కట్ని ఏం కదమ్మా సార్కి ఏం కాదు పెట్టు. బాగా తెలిపి వదినా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఆమేన్. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుడు చూసెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడి ఆశీర్వాదాలన్నీ ప్రశాంతని కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. తన తలపెట్టిన ప్రతి కార్యము దేవుడు సఫలపరచును గాక. దేవుడు తోడై ఉన్నాడు గనుక దేవుని సన్నిధిలో అతని ఇంటి మీద కలిగిన దాని అంతటి మీద కూడా దేవుడు తన చేతికి యేసేపునకు అప్పగించినట్లుగా సమస్తమును కూడా ప్రశాంతనకు దేవుడు అప్పగించును గాక. దేవుడు తోడై ఉన్నాడు. ఈ కుటుంబానికి దేవుడు తోడై 2023లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనను, అనారోగ్య పరిస్థితి ఎదురైన కూడా దేవుడు తోడై ఉన్నాడు కనుక ఈ రోజు ఈ రీతికి మనం అందరం సంతోషించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అది నన్ను కూడా తినన్నా అది నా తినిపించాను. బాగుందా బాగుందా అదే మీరు తినిపోయినరా? బర్త్డే ఉందిరా బాబాయ్ కదా.
బ్రెడ్ ఒకటి బాగుంది, క్రీమ్ జీవించయ్యా, కుటుంబంలో సమృద్ధి దయచేయి నాయన. ఇక ఏదన్నా కొర ఉంటే నా తల్లి నాయనయ్యా, సమయం దయచేయి నా ప్రభు. అయ్యా ప్రశాంత కూడా 20 రోజులు నెమ్మది దయచేయి నాయన. సన్యాసంలో తోడుగుండు అయ్యా, ఏదైనా సమస్యలు ఉంటే తీర్చయ్యా, ఏదైనా బాధ ఉంటే తీర్చయ్యా, ఏదైనా కష్టాలు ఉంటే తీర్చయ్యా, నీకు తీర్చయ్యా. కాపాడేవాడు కొంతమంది తండ్రి నాయన. కుటుంబాన్ని బాధపడితే నువ్వు ఏదన్నా నా తల్లి సమస్యలు, అప్పులు, బాధలు, కష్టాలు ఉన్నా కూడా కాపాడేవాడు అయ్యా. నిన్న కూడా మీరంటూ జ్ఞాపం చేశారయ్యా. అయ్యా మా ఇంట్లో కూడా ఆలకించయ్యా. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరాలన్నీ ప్రభువా నీ కుమారుని మీరు కాచి కాపాడారు. ఎన్నో తండ్రి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎదురైనను మీరు తోడై ఉన్నారు కనుక సమస్తం నుంచి విడిపించుకుంటూ ప్రభువా ఈ రోజు నీ స్థితిలోనికి మీరు తెచ్చినందుకు ఈ స్తోత్రాలయ్యా. తను చేయబోతున్న ప్రతి కార్యమును మీరు సఫలపరుస్తారని వాగ్దానం చేశారు. నిశ్చయముగా నువ్వు చేతుల కష్టార్జితను అనుభవిస్తావని ప్రభు మీరు పలికిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిండారిగా తండ్రి యోసేపు వర్ధిల్లునట్లుగా తండ్రి, అంతకంతకు తండ్రి ఆ హైదరాబాద్ మహాపట్టణంలో నీ కుమారుడు వర్ధిల్లును గాక ప్రభు. అనేకులకి తండ్రి నీ కుమారుడు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నీ కృపతో నింపండి ప్రభు. దీర్ఘాయుతు తండ్రి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.